ఎండు కొబ్బరితో ఎన్ని ప్రయోజనాలు. డ్రై ఫ్రూట్స్ ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. కాకపోతే మిగతా డ్రై ఫ్రూట్స్ తో పోలిస్తే ఎండు కొబ్బరికి ప్రాధాన్యత చాలా తక్కువగా ఉంటుంది. కొబ్బరి నూనె తయారీలో ఎండు కొబ్బరిని వాడతారు. ఇది అందరికీ తెలిసిందే. అదే కాక ఏదైనా పిండి పదార్థాల్లోకి లేదంటే మసాలాలోకి వాడుతుంటారు. కానీ దీని ప్రయోజనాలు పూర్తిగా చాలా మందికి తెలియదు. ఎండు కొబ్బరిలో ఉండే పోషకాలు, అవి అందించే ఆరోగ్యపరమైన గురించి తెలుసుకోవాలంటే వద్దనుకున్న ఎండు కొబ్బరిని తింటారు. ఎండు కొబ్బరి వల్ల మెదడు బాగా పనిచేస్తుంది. ఎండు కొబ్బరిలోని పోషకాలు మెదడులో మైలిన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్ ఉత్పత్తిని పెంచుతాయి. ఫలితంగా మెదడులో సంకేతాల ప్రసారం వేగంగా పెరుగుతుంది. దానివల్ల మెదడు చురుకుదనం పెరుగుతుంది. ఎండు కొబ్బరిలోని పోషకాలు గుండెకు ఎంతో పదిలం. చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతాయి. ఫలితంగా గుండెకు రక్తాన్ని చేరవేసే రక్త కణాలు బలపడతాయి. ఇలా జరగడం ద్వారా గుండెకు సంబంధించిన రోగాలు దరిచేరకుండా చూస్తుంది. ఎండు కొబ్బరితో రక్తహీనత కూడా పోతుంది. మానవుణ్ణి బాధించే రోగాల్లో ఒకటి రక్తలేమి. దీనివల్ల ఇన్ఫెక్షన్లు త్వరగా వ్యాపిస్తాయి. ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే ఆహారంలో ఐరన్ ఉండేలా చూసుకోవాలి. ఐరన్ ఎక్కువగా ఉండే ఎండు కొబ్బరిని వంటకాల్లో వాడితే రక్తలేమి సమస్య తగ్గుతుంది. సో చూసారుగా, ఎండు కొబ్బరే కదా అని అంత తేలిగ్గా తీసివేయొద్దు. దేని లాభాలు దానికే ఉంటాయి అనేదానికి ఈ డ్రై ఫ్రూట్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పాలి. కీలకమైన ఆరోగ్య సమస్యలకు పరిష్కార మార్గంలా కనిపిస్తున్న ఎండు కొబ్బరిని విరివిగా వాడడం ఉత్తమం అనిపిస్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.